బాంబు బెదిరింపు కాల్ విజయవాడలో కలకలం రేపింది. బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి బిల్డింగ్ను బాంబు పెట్టి పేల్చేస్తున్నామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా నిర్బంధంలోకి తీసుకున్న గవర్నర్పేట పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ఎల్ఐసి బిల్డింగ్ ను బాంబు పెట్టి పేల్చేస్తున్నామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఉదయం హుటాహుటిన బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి భవనానికి వెళ్లే దారుల్ని మూసివేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలు, పాదచారుల రాకపోకలను సైతం నిలిపివేశారు. గవర్నర్పేట పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగారు. అప్పటికి ఇంకా షాపులు, దుకాణాలు తెరవలేదు. ఆ తర్వాత తనిఖీల కోసం కొన్ని దుకాణాలను పోలీసులు మూసివేయించారు. నగర డీసీపీ, ఏసీపీ, ఇతర పోలీసు అధికారులు స్వయంగా తనిఖీలను పర్యవేక్షించారు. మొత్తం బీసెంట్ రోడ్డు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఆయా రహదారుల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. షాపుల వద్ద, అలాగే వివిధ వస్తువులు అమ్మే తోపుడు బండ్లు, ఇలా ప్రతి వాటిని క్షుణ్ణంగా సోదాలు చేశారు. సుమారు 20 మంది సిబ్బంది 5 దళాలుగా విడిపోయి విస్తృతంగా సోదాలు చేశారు. తొలుత ఏం జరుగుతుందో తెలియక స్థానికులు, దుకాణాల యాజమాన్యం సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని తెలియడంతో వారంతా భయభ్రాంతులకు లోనయ్యారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందికి ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బీసెంట్ రోడ్లో ప్రస్తుతం యథావిధిగా వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. మాకు ఎర్లీ మార్నింగ్ మా కంట్రోల్కి ఫోన్ థ్రెట్ కాల్ వచ్చిందండి. మేము ఇట్లా ఫోన్ మా సిపి గారు, మా డీసీపీ మేడం గారు మాకు ఇన్ఫామ్ చేసి కాల్ వచ్చింది, త్వరగా వెళ్ళి చెక్ చేయండి అన్నారు. వెంటనే మేము అదే ఆన్ ది స్పాట్ మేము వచ్చేసాం. ఎందుకంటే మా నైట్ టీమ్స్ ఉంటాయి కాబట్టి, స్టాండ్ బైలో మాకు టీమ్స్ ఉంటాయి నైట్ టైంలో. ఆ నైట్ టైం ఉన్న టీమ్స్ అని తీసుకుని మేము వచ్చేసాం. వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా చెక్ చేస్తూనే ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ నుంచి చెక్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మాకైతే ఏది కూడా ట్రేస్ అవుట్ కాలేదు. తరోగా చెక్ చేస్తున్నాము, పాయింట్ టు పాయింట్ చెక్ చేస్తున్నాము, పిన్ టు పిన్ చెక్ చేస్తున్నాము, వెహికల్ టు వెహికల్ చెక్ చేస్తున్నాము. మా ఎక్విప్మెంటు, మా బాంబ్ సూట్ కూడా వేసుకుని చెక్ చేస్తున్నాము. కానీ ఎక్కడ కూడా డాగ్స్ కూడా పనిచేస్తున్నాయి. దాదాపు 5 టీమ్స్ మేము వచ్చాము. 5 టీమ్స్ కూడా చాలా తరోగా చెక్ చేస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ట్రేస్ అవుట్ కాలేదు, ఎక్కడ ఏమి కనిపించలేదు. కాకపోతే పబ్లిక్ ఏమాత్రం ప్యానిక్ కాకుండా వారు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా ట్రేస్ అవుట్ కాలేదు. కాబట్టి మేము కొంచెం నెమ్మదిగా అంటే మేము ప్రతిరోజు కూడా సెక్యూరిటీ పరంగా ఎవ్రీ డే కూడా మేము సెక్యూరిటీ పరంగా చెకింగ్ చేస్తూనే ఉంటాం. డైలీ రొటీన్ చెక్ చేస్తూనే ఉంటాం. డైలీగా ప్రతిరోజు కూడా డైలీ చెక్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు వచ్చిన థ్రెట్ కాల్ ప్రకారంగా మళ్ళీ దీన్ని మళ్ళీ చెక్ చేయాల్సి వచ్చింది. కాబట్టి మనకైతే ఏం ట్రేస్ అవుట్ కాలేదు.